హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ గొప్ప ఎవరు. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక వస్తాదు ఉండేవాడు. ఇంకో ఊళ్ళో ఇంకో వస్తాదు ఉండేవాడు. వారిద్దరూ ఓ గ్రామంలో కలుసుకున్నారు. ఒక వస్తాదు రెండో వస్తాదుతో అన్నాడు గదా, నీవు నాతో కుస్తీకి వచ్చేదవా లేక నీ కాలి తోడా తీసేదవా అని. రెండోవాడు ఏమన్నాడంటే, నేను తొందర పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు వీలు కాదు, పలానా రోజున కలుసుకుందామంటే నేను వస్తాను అన్నాడు. సరేనని ఒకరి గ్రామం ఒకరు తెలుసుకుని వెళ్ళిపోయినారు. కొంతకాలానికి వాళ్ళు అనుకున్న ప్రకారము గడువు రోజు వచ్చింది. ఒక వస్తాదు ఇంటి వద్ద భార్యతో, ఏమే, నా కోసరం ఒక వస్తాదు వస్తాడు, వాడితో ఏమని చెబుతావంటే, పలానా గ్రామంలో విపరీతమైన వర్షం కురుస్తున్నదట, వర్షం పడకుండా అక్కడ గండు చీమల మీసములతో పందిరి వేయుటకు వెళ్ళినాను అని చెప్పమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. రెండవ వస్తాదు ఇంటి వద్ద భార్యతో అన్నాడు గదా, ఏమే, నా కోసము ఒక వస్తాదు వస్తాడు, పలానా గ్రామంలో మబ్బులకు చిల్లుపడి ఏనుగు తొండమంత వర్షపుదార పడుతూ ఉన్నదట, వర్షధార పడకుండా ఎర్రచీమల చర్మముతో మాటు పెట్టుటకు వెళ్ళినానని చెప్పమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ విధంగా భార్యలతో చెప్పి బయలుదేరిన ఇద్దరు వస్తాదులు పొరపాటుని దారిలో కలుసుకున్నారు. ఇక్కడనే కుస్తీ పట్టేద్దామంటే రెండోవాడు, ఇక్కడ మన పోట్లాట చూచేవారు ఎవరూ లేరు, గెలుపు ఎవరిదైనది చెప్పేవారు లేరు, ఆ కనబడే గ్రామం వెళ్ళేదమని అంటుండగా ఆదోవనే ఒక ముసలమ్మ పొలములో ఉన్న మనవడికి 7 కుండల్లో అన్నము వగైరాలు పెట్టుకుని 7 కుండలు దొంతరగా నెత్తిన పెట్టుకుని వెళుతూ ఉన్నది. వస్తాదులు ఆ ముసలమ్మని పిలిచి, అవ్వా, మేమిద్దరము పోట్లాడుకుంటాము, ఎవరు గెలిచినది ఎవరు ఓడినది చెప్పవా అన్నారు. ఆ ముసలమ్మ ఏమన్నదంటే, మీ పోట్లాట చూస్తూ ఉంటే పొలములో ఏనుగులను కాస్తున్న నా మనవడు నా కోసరం ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి అన్నం పట్టుకెళ్తూ ఉన్నాను, మీరు నా నెత్తిన ఉన్న 7 కుండల దొంతర పడకుండా చెరొకరు 2 భుజాల మీద ఎక్కి పోట్లాడుతూ ఉండండి, నేను నడుస్తూనే ఉంటాను, దొంతర ఎవరు పడనీయకుండా ఉంటారో వారు గెలిచినట్టని చెప్పింది. ఆ ప్రకారమే వాళ్ళు చెరొక భుజము మీద ఎక్కి పోట్లాడుతూ ఉన్నారు. ముసలమ్మ నడుస్తూనే ఉంది. పొలం సమీపమునకు వచ్చింది. ముసలమ్మ మనవడు ఏనుగులను పొలంలో కాయుచున్నాడు. వాడు తన అవ్వ రావటం చూసి తొందరగా 7 ఏనుగులను మూటగట్టి చెట్టు కొమ్మకు వేలాడదీశాడు. ఇది కనిపెట్టి వస్తాదులు తమని చంపటానికి వస్తున్నాడని భయపడి ముసలమ్మ భుజముల మీద నుంచి కిందికి దూకి పారిపోయినారు. ముసలమ్మ చెట్టు వద్దకు వెళ్ళగా చెట్టు కట్టిన ఏనుగుల మూట కొమ్మకు బరువై కొమ్మ విరుగుటకు సిద్ధమవగా ముసలమ్మ తల వెంట్రుక ఒకటి తీసి చెట్టు కొమ్మకు పెట్టి ఉంచింది. ఆకాశ మార్గాన పోతూ ఉన్న గరుడ పక్షి ఏనుగుల మూటను చూసి ఆహారం దొరికిందని సంతోషించి మూటను ఆత్రంగా తన్నుకుపోయింది. కొంత దూరం పోగా బరువు జాస్తి అయి ఆ మూట జారి కింద పడింది. ఒక రాజకుమార్తె తలంటి పోసుకుని మేడ మీద తల పైకెత్తి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉండగా ఏనుగుల మూట ఆమె కంట్లో పడింది. కంట్లో పడిన నలక ఎంతకు రాకపోవటం వల్ల అది తీయించడానికి కంటి వైద్యుడిని పిలిపించారు. కంటి వైద్యుడు రాజకుమార్తె కంట్లో పడిన ఏనుగుల మూట తీసి దానిని తన పొదిలో వేసుకుని ఇంటికి వెళ్ళాడు. 7 ఏనుగులను మూట విప్పి తన ఇంటి ముందు 7 స్తంభాలకు కట్టివేశాడు. వైద్యుడు కూతురు వాటిని చూసి ఆడుకోవటానికి తనకివ్వమని తండ్రిని అడిగింది. వాటిని నువ్వు నలిపి చంపేస్తావు, అందుచేత నీకివ్వను అన్నాడు ఆ పాప తండ్రి. అందుకు ఆ పాప వసారాలో కూర్చుని పెద్ద పెట్టిన ఏడవసాగింది. ఆమె కంటి వెంట కన్నీరు వరదలై పారింది. ఆ ప్రవాహంలో పడి 7 ఏనుగులు కొట్టుకుపోయాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతమందిలో ఎవరు గొప్ప? ముసలమ్మ మనవడా, రాజుగారి కూతురా, కంటి వైద్యుడా, కంటి వైద్యుడి కూతురా, 2 వస్తాదులా? వీళ్ళల్లో ఎవరు గొప్ప? మీకేమన్నా తెలిసిందా? తెలిస్తే చెప్పండి. మనం చెప్పుకోబోయే చందమామ కథ డబ్బిచ్చి. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి చాలా తెలివైనవాడు, కానీ చాలా తుంటరివాడు, ఆకతాయి, ఒంటెకోణంగి పనులన్నీ చేసేవాడు. ఒక రోజున ఎక్కడికో వెడుతూ దోవలో మిఠాయి అంగడి కనబడితే బుట్టెడు మిఠాయి అరువు తీసుకొని తన పేరు డబ్బిచ్చి అని చెప్పి మళ్ళీ వస్తానని మిఠాయి తింటూ ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. కోమటి అతని కోసం చాలాసేపు
చూసి చూసి ఆఖరుకు రాజుగారితో డబ్బిచ్చి మిఠాయి పట్టుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు. ఎవరు పట్టుకెళ్లారు అని అడిగారు రాజుగారు. డబ్బిచ్చే పట్టుకెళ్ళాడు అని చెప్పాడు కోమటి. ఇకనేం డబ్బిచ్చే కదా పట్టుకెళ్ళాడు, ఊరికే కాదు కదా, పద పద అన్నారు రాజుగారు. ఈ లోపుగా మన అబ్బాయికి దారిలో రాజుగారి చాకలి కనపడ్డాడు. ఊరి బయట మిఠాయి పంచిపెడుతున్నారు, నే తెచ్చుకున్నాను, వెళ్ళి నువ్వు కూడా తెచ్చుకో, నీ మూట నేను చూస్తాలే, నా పేరు నిన్న మధ్యాహ్నం అని చాకలితో చెప్పాడు ఆ అబ్బాయి. చాకలి పరిగెత్తుకెళ్ళాడు. అబ్బాయి గబగబా రాజుగారి బట్టలు వేసేసుకుని వెళ్ళిపోయాడు. చాకలికి మిఠాయి లేదు, గుడ్డల మూట కూడా పోయింది. వాడు వెళ్ళి రాజుగారి దగ్గర నిన్న మధ్యాహ్నం నా గుడ్డల మూట ఎత్తుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు. నిన్న మధ్యాహ్నం ఎత్తుకెళ్తే ఇప్పుడు చెబుతున్నావా, వెళ్ళు వెళ్ళు అన్నారు రాజుగారు. మన అబ్బాయికి తోవలో ఒక రాజుగారు గుర్రం ఎక్కి కనిపించారు. చెరువులో మంచినీళ్ళు తాగి వస్తాను, నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు, నా గుర్రం చూస్తూ ఉండు, నీ పేరేమిటి అన్నారు రాజుగారు. నా పేరు గుర్రంవాడు అన్నాడు మన అబ్బాయి. రాజుగారు అవతలికి వెళ్ళగానే అబ్బాయి గుర్రం ఎక్కి మరో దేశం వెళ్ళిపోయాడు. తర్వాత రాజుగారు మంత్రిని పిలిచి, గుర్రంవాడు గుర్రం ఎత్తుకెళ్ళాడు, పట్టుకో అన్నాడు. గుర్రంవాడు గుర్రం ఎత్తుకుపోతే మనం కల్పించుకోవడం ఎందుకు మహారాజా అన్నాడు మంత్రి. అబ్బాయి ఒక ఏటి ఒడ్డుకు వచ్చాడు. అక్కడ ఏరు దాటడానికి ఒక ముసలమ్మ, ఆమె మనవరాలు, చక్కని చుక్క ఇద్దరూ కూర్చుని ఉన్నారు. ముసలమ్మ, ముసలమ్మ, మిమ్మల్ని ఏరు దాటిస్తా, ముందు మీ పిల్లని దాటించిన తర్వాత నిన్ను దాటిస్తా, నా పేరు దాని మొగుడు అని చెప్పాడు. ముసలమ్మ సరేనంది. మన అబ్బాయి పిల్లని గుర్రం మీద కూర్చోబెట్టుకుని ఏరు దాటించి తీసుకుపోయి దాన్ని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు. నా పిల్లను దాని మొగుడు తీసుకెళ్ళాడు అని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసింది ముసలమ్మ. ఎవరు తీసుకెళ్లారు? దాని మొగుడు తీసుకెళ్ళాడు అంది ముసలమ్మ మళ్ళీ. దాని మొగుడు దాన్ని తీసుకెళ్ళాడులే, నీకేమొచ్చింది మధ్యలో, మాట్లాడక ఊరుకో, ఇక చాలే ఇంటికి వెళ్ళు అన్నాడు రాజు. ముసలమ్మ ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ అబ్బాయి భార్య అతని కథంతా అడిగి తెలుసుకుంది. నీకు నేను కావాలంటే, నేను ఇష్టమైతే నువ్వు ఈ పనులన్నీ మానేయి, కష్టపడి పనిచేసి బతుకుదాం, అప్పుడే నేను నీతో నీ భార్యగా ఉంటాను. నువ్వు ఎవరినైతే మోసం చేశావో అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినది ఇవ్వు అని చెబుతుంది అతని భార్య. భార్య మీద ఇష్టంతో ఆమె చెప్పినదంతా విని అతను మళ్ళీ మొదటి చోటుకి వెళ్ళి మిఠాయి తీసుకున్న కోమటి దగ్గరికి వెళ్ళి కోమటికి మిఠాయికి కావలసిన డబ్బంతా ఇచ్చేశాడు. తర్వాత చాకలివాడి దగ్గరికి వెళ్ళి చాకలివాడికి ఒక మంచి బట్టల జత తిరిగి ఇచ్చేశాడు. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని ఆయనకే అప్పగించాడు. తర్వాత ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, నీ మనవరాల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాను, ఆ రోజు నిన్ను ఏరు దాటిస్తానని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేశాను, నన్ను క్షమించు అవ్వా అని ముసలమ్మను అడిగాడు. ముసలమ్మ, మా అమ్మాయి నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నది కదా అని అడిగింది. అవును, నన్ను ఇష్టపడే చేసుకున్నది, కానీ అబద్ధాలు మోసాలు కాకుండా అందరికీ సాయం చేస్తూ పని చేస్తూ బతకమన్నది అన్నాడు ఆ అబ్బాయి. అప్పుడు ముసలమ్మ, మా అమ్మాయికి నచ్చినట్టు చేస్తూ బతుకు, నేనైనా దానికి నచ్చిన వాడికిచ్చి దాన్ని పెళ్లి చేయాల్సిందే కదా, మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటుంది ముసలమ్మ. తర్వాత రాజుగారు ఈ జరిగిన సంగతి అంతా తెలుసుకుని, నీ తెలివితేటలకు మెచ్చాను, నీ తెలివితేటలు ఊరి జనానికి సాయం చేయడానికి సమాజానికి ఉపయోగపడడానికి ఉపయోగించు అని తన రాజ్యంలో ఒక చిన్న ఉద్యోగం అప్పచెప్పాడు. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఆ అబ్బాయి అతని భార్యతో సుఖంగా జీవించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. వింటూనే ఉండండి ఈనాటి కథలు.